సో హలో ఎవ్రీవన్. ఈరోజైతే మనము ద టెంపుల్ ఆఫ్ హట్ షెప్ సుట్కి వచ్చామన్నమాట. ఈ టెంపుల్ వచ్చేసి ఇట్ బిలాంగ్స్ టు అ క్వీన్ అండ్ ఇట్స్ ది ఓన్లీ టెంపుల్ విచ్ వాజ్ బిల్ట్ ఫర్ అ క్వీన్ అన్నమాట. ఈమెనే హట్ షెప్ సుట్ అన్నమాట. షీ ఈజ్ the most successful female pharaohs and she was the first female king in Egyptian history. ఇవన్నీ కూడా హ్యాండ్ పెయింటెడ్ ఒరిజినల్ పెయింటింగ్స్ విచ్ ఆర్ బీయింగ్ ఎగ్జిస్టెంట్ ఫ్రమ్ ఆల్మోస్ట్ 3000 ప్లస్ ఇయర్స్. ఈ టెంపుల్ అయితే ఇట్ ఈస్ వెరీ ఫేమస్ ఫర్ ఇట్స్ ఇన్నోవేటివ్ టెరెస్డ్ మార్చువరీ టెంపుల్ అన్నమాట. బేసిక్గా మిగతావన్నీ ట్రెడిషనల్ పిరమిడ్స్ లాగా కడతారు, కానీ దీని ఆర్కిటెక్చర్ ఈజ్ సంథింగ్ టు లుక్ అవుట్ ఫర్. మనం అక్కడి నుంచి అయితే నెక్స్ట్ ఫేమస్ టెంపుల్ ద హబు టెంపుల్కి అయితే వచ్చేసాము. దిస్ ఈజ్ మ్యాసివ్ గైస్. జస్ట్ లుక్ ఎట్ ద ఎంట్రన్స్ వాల్, ఆ హైట్, ఆ స్ట్రక్చర్స్ అయితే, అండ్ లుక్ ఎట్ ద ఇన్స్క్రిప్షన్స్ ఆన్ ద వాల్స్. దిస్ ఈజ్ హ్యూజ్, దిస్ ఈజ్ మెగా. ఈ టెంపుల్ లోపల ఈ కోర్ట్యార్డ్కి వేరియస్ యూజెస్ ఉండేవి. జస్ట్ లుక్ ఎట్ ద స్టాచ్యూస్. They are like unimaginable. This courtyard is really well built అన్నమాట. ఈ హబు టెంపుల్ పెయింటింగ్స్ చూసారా, దే ఆర్ ఎక్స్ట్రాడినరీ. దే ఆర్ కంప్లీట్లీ హ్యాండ్ పెయింటెడ్ అండ్ ప్రిజర్వ్డ్ టిల్ డేట్. అండ్ ఆ హైట్ చూడండి, అండ్ ద సైజ్ ఆఫ్ ద పిల్లర్. ఐ వాజ్ లైక్ ఆస్ట్రక్. ఈ రైట్ సైడ్లో కూడా మీరు పిల్లర్ సైజ్ చూసారా, ఇట్స్ హ్యూజ్, హ్యూజర్ దెన్ హ్యూజ్. I can call it mega, and I completely don't understand, did humans really build this? ఈ కోర్ట్యార్డ్స్ ఇలా అవ్వడానికి కారణం కూడా న్యాచురల్ కెలామిటీస్ అండ్ ఆల్సో ద వార్స్. ఇప్పుడైతే మనము కార్నాక్ టెంపుల్ వచ్చేసామన్నమాట. ఇది ద వరల్డ్స్ లార్జెస్ట్ ఏన్షియంట్ రిలీజియస్ సైట్. దీన్ని కట్టడానికైతే చాలా డైనాసిటీస్ చేంజ్ అవుతూ కట్టారు. ఇట్ టుక్ ఆల్మోస్ట్ అరౌండ్ 1500 to 2000 years టు కంప్లీట్ అండ్ రెనోవేట్. ఇది వచ్చేసి ఈ టెంపుల్కి సంబంధించిన ఎంట్రన్స్. ఇది చాలా హ్యూజ్, 200 acres ఉంది కాబట్టి చాలా టైం పడుతుంది చూడ్డానికి. ఈ టెంపుల్ అప్రాక్సిమేట్లీ 200 acres ఉందన్నమాట. అండ్ ఇట్ ఈస్ వెరీ ఫేమస్ ఫర్ ద స్కేల్. ఎస్పెషల్లీ లోపల ఒక హాల్ ఉంటుంది, దాని మ్యాసివ్ కాలమ్స్ అసలు ఇట్స్ మైండ్ బ్లోయింగ్ టు వాచ్ ఓవర్. నా ముందు కనిపిస్తున్న పిల్లర్ కూడా ఇట్స్ వెరీ హ్యూజ్. మీకు వీడియోలో అలా అర్థం అవ్వదు, కానీ వెన్ ఐ స్టాండ్ నెక్స్ట్ టు ఇట్ యూ విల్ నో హౌ హ్యూజ్, హౌ బిగ్ దే ఆర్. నేను అక్కడ నిలబడి చూపిస్తాను చూడండి. ఇఫ్ ఐ టేక్ ఎ సెల్ఫీ అలాంగ్ విత్ ఇట్, లుక్ హౌ హ్యూజ్ ఇట్ ఈస్. లుక్స్ లైక్ ఆల్మోస్ట్ ఇట్స్ టచింగ్ ద స్కై. అన్నీ ఈ ఐడల్స్ కానీ ఇవన్నీ కూడా చూడండి ఎంత పెద్దగా ఉంటాయో. ఈజిప్ట్ ఈజ్ రియల్లీ ఫేమస్ ఫర్ ఇట్స్ మ్యాసివ్ స్ట్రక్చర్స్. ద స్కేల్ ఆఫ్ హైట్ అసలు అన్ఇమాజినబుల్. చూడండి, ఇదే ద గ్రాండ్ హాల్ అన్నమాట. అండ్ దే హ్యావ్ బిల్ట్ ఇట్ ఇన్ అ వెంటిలేటెడ్ కైండ్ ఆఫ్ అ స్ట్రక్చర్ అన్నమాట ఇదంతా. అండ్ ఆల్ ద పెయింటింగ్స్ ఆన్ ద కాలమ్స్ ఆర్ హ్యాండ్ పెయింటెడ్, అండ్ ది ఒరిజినల్ పెయింటింగ్స్ which are preserved till date.
హియర్ ఇట్ కమ్స్ ద ఒబెలిస్క్స్. నా వెనకల చూస్తున్న ఆ టాల్ స్ట్రక్చర్ పిల్లర్స్నే ఒబెలిస్క్స్ అని పిలుస్తారు. OBELISKS. వీటిని చూస్తుంటే నాకు అసలు స్టన్నింగ్ అనిపిస్తుంది అనమాట. దే ఆర్ లైక్ లిటరలీ హ్యూజ్ అండ్ టాల్ 4-sided tapering స్టోన్ పిల్లర్స్ అనమాట, విత్ పిరమిడ్ షేప్డ్ టాప్స్. ఒరిజినల్లీ ఇవి పేర్స్లో పెడతారు టెంపుల్ ఎంట్రన్సెస్లో టు ఆనర్ గాడ్స్. ఎస్పెషల్లీ దే బిలీవ్ ఇన్ ద సన్ గాడ్ అండ్ సన్ రేస్. ఇవన్నీ సింగిల్ గ్రానైట్ బ్లాక్స్ అన్నమాట. అండ్ అంత స్క్రిప్ట్స్ ఉంటాయి వీటి మీద. ఇది మొత్తం అరౌండ్ ద గ్లోబ్ ఉన్నాయి ఒబెలిస్క్స్, కానీ అన్నీ కూడా ఈజిప్ట్ నుంచి దొంగలించినాయి. ఇది రోమన్ టైంలో దే వర్ స్కాటర్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ యాక్చువల్లీ. ఇప్పుడైతే మనం లాస్ట్ పాయింట్ ద లుక్సార్ టెంపుల్కి వచ్చేసాము. చూసారు కదా, ఇక్కడ కూడా ఉంది ఆ ఒబెలిస్క్. జనరలీ దే బిలీవ్ దట్ ఇట్స్ అ ఫోకల్ పాయింట్ బిట్వీన్ హెవెన్ అండ్ ఎర్త్. అండ్ సైజ్ చూడండి, ఇక్కడున్న స్టాచ్యూస్ నా చేయి పెడితే అదెంత మ్యాసివ్గా ఉందో చూడండి అసలు. ఈ టెంపుల్ పక్కన ఇంకా కంప్లీట్ మోడర్నైజ్ అయిపోయిందనమాట. ఇది సిటీ మధ్యలో ఉంటుంది, బట్ స్టిల్ దే మెయింటైన్డ్ ఇట్ ఇన్ అ వెరీ నైస్ వే. ఈ పెయింటింగ్స్ చూసారా, రోమన్ టైంలో వెన్ రోమన్స్ ఇన్వేడెడ్ వాళ్ళు చేసిన పెయింటింగ్స్ ఇవి. దే ఆర్ స్టిల్ ఇంటాక్ట్. సో దట్స్ ఇట్ గైస్, ఈరోజు అయితే మా టూర్ అయిపోయింది. ఐ హ్యాడ్ లవ్లీ పీపుల్ అలాంగ్ విత్ మీ. వీ హ్యాడ్ అ గ్రేట్ టైమ్ ఇన్ లుక్సార్. దాని తర్వాత ఇంకా డిన్నర్ చేసేద్దామని అనుకున్నాను నేను. ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. నేను ఫుడ్ వీడియోస్ కవర్ చేయలేదు, కానీ ఐ హ్యాడ్ అ సీ ఫుడ్ క్రాబ్ సూప్ విచ్ వాజ్ వెరీ ఫేమస్ హియర్. చాలా యమ్మీ ఉండే. అండ్ ఆల్సో ఇది సీ ఫుడ్ ప్లాటర్, దాంట్లో ప్రాన్స్, స్క్విడ్, ఫిష్ అండ్ వాళ్ళ రైస్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది యాక్చువల్లీ. ఈజిప్ట్లో ఫుడ్ చాలా బాగుంటుంది. బట్ ఐ డెంట్ డూ సమ్ వ్లాగ్స్, బట్ నా కమింగ్ అప్ వ్లాగ్స్ మొత్తం ఫుడ్ మీదే ఉంటాయి. అండ్ ఇది ఫలాఫెల్, ఇట్స్ అ మస్ట్ ట్రై. దీన్ని కొషేరీ అంటారు. అక్కడ వీళ్ళ స్టేపుల్ ఫుడ్ అనమాట, విచ్ ఈజ్ మేడ్ ఆఫ్ ఫ్రైడ్ ఆనియన్స్, టొమాటోస్ అండ్ చాలా బాగుంటుంది ఇది ఫుడ్ మాత్రం. దాని తర్వాత నేను ఒక మ్యూజియంకి వెళ్ళిపోయినా. ఆ మ్యూజియంలో అయితే ఈజిప్షియన్స్ యూస్ టు బిలీవ్ ఇన్ లైఫ్ ఆఫ్టర్ డెత్, కాబట్టి వాళ్ళతో వాడిన ఐటమ్స్ కానీ పెట్స్ని కూడా వాళ్ళు మమ్మిఫై చేసేవాళ్ళు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ జార్స్లో వాళ్ళు మమ్మిఫై చేసిన వాళ్ళ ఆర్గన్స్ పెట్టేవాళ్ళు. ఒక జార్లో హార్ట్, ఒక జార్లో లివర్, అట్లా. అండ్ చూడండి, వాళ్ళు పెంచుకున్న పెట్స్ అన్నమాట ఇవి. వాటిని కూడా మమ్మిఫై చేసి వాళ్ళతో పాటే బరీ చేసేవాళ్ళు. దిస్ ఈస్ హౌ మచ్ దే యూస్ టు బిలీవ్ ఇన్ లైఫ్ ఆఫ్టర్ డెత్. ఇది వాళ్ళ పెట్స్. అయిపోయింది గైస్. ఇప్పుడైతే నేను ఇంకా లుక్సార్ నుండి ద నెక్స్ట్ కంట్రీ జార్డన్లో అకాబాకి వెళ్తాను. అకాబా విల్ బి వెరీ నైస్ అండ్ జార్డన్ విల్ బి ఎక్స్ట్రాడినరీ. ఎస్, ఈజిప్ట్లో లాస్ట్ డే కాబట్టి ఐ రియల్లీ మిస్ ఈజిప్ట్. ఈజిప్ట్ ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ బికాజ్ ఐ లవ్ హిస్టరీ. ఇక్కడ ద హిస్టరీ కానీ, the myths, what they believe. The beliefs, the belief system. The beauty, the nature of all the places. The mega structures, the massive structures. Always and forever. See you soon, guys. Like, share and subscribe for more exciting videos.